ప్రారంభించవలసిందిగా విద్యాచరణ స్వామిని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. గట్టిగా చెప్తాను. రెండు చేతులు పైకి పైన ఉన్న స్వామి దగ్గరికి పోవాలి. చేతులు ఈ శబ్దం పైకి వినబడాలి. పైకి వినబడితే ఆ స్వామి ఇక్కడ వచ్చేస్తాం. ब्रह्मोत्सवे अद्य तृतीय दिवसे सायंकाले श्री भुवोश्च श्री वेंकटेश्वर स्वामी तिरुकल्याण महोत्सवाराधन कर्मणः निर्विघ्नाः निर्वस्यन्नाथ भुजादि भक्तो महान्तो वृन्दन्तो तथास्तु. नमस्कार చెప్పండి. శబ్ద జీవనము ఒక నిర్ణయం ఇచ్చాడట. శబ్ద జీవనం అంటే ఏదైనా మాట్లాడితే వినపడితే ఆ పనిని మనం చేస్తాము అని ఒక ఆధారం. అదే వేద లక్షణము అంటారు. మనం చెప్పే సంకల్పం స్వామివారికి అందింది అంటే ఒక 10 రకములైన విజ్ఞాపనలు చేస్తే దాంట్లో ఏ మంచి ఉందో గ్రహించి మనకు అనుగ్రహం ఇస్తారట. అదే సంకల్ప విజ్ఞాపన అంటారు. అందరూ ఉన్నతంగా అనే ప్రయత్నం చేయండి. మామ అడిగితే కొంచెం గట్టి చెప్పారు, ఇంకా కొంచెం గట్టి చెప్పొచ్చు. స్వామి శక్తికి జన్మ ఇచ్చినప్పుడు ఈ జన్మకు ఇవే సార్థకత. ఇప్పుడు వాడకపోతే ఎప్పుడు వాడినా దానికి సంపూర్ణత్వం ఉండదేమో అని ఒక చిన్న తపన. స్వామి దగ్గరికి వచ్చి కూడా చెప్పకపోతే స్వామివారు చింతగా ఉంటారు. పిల్లవాడు పుట్టి చదవకపోతే తల్లిదండ్రులకు ఎంత తపనో, స్వామివారి దాకా వచ్చి ఈ సంకల్పం ఉన్నతంగా చెప్పకపోతే స్వామివారి కూడా అనుగ్రహం సంపూర్ణంగా ఇవ్వాలి. అంటే ధర్మంలో ఉంటేనే స్వామివారి అనుగ్రహం ఇస్తారట. ధర్మ సాధననే ఈ సంకల్పము. అందరూ అనండి. మమ సంకల్పిత లోక కళ్యాణార్థం విశ్వ శాంత్యర్థం రాజరాష్ట్ర అభివృద్ధ్యర్థం మమ గ్రామే దేశే సస్య శ్యామల దినదిన అభివృద్ధ్యర్థం రాజరాష్ట్ర ధర్మపాలన అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సంకల్పిత పాంచాంగిక ఏకకుండాత్మక తృతీయ వార్షిక బ్రహ్మోత్సవే అద్య తృతీయ దివస సాయంకాల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణ మహోత్సవ కైంకర్యం కర్తుం మమ యోగ్యత సిద్ధిరస్మితి అనుగృహ్ణంతు భవంతః. గోవిందా. ఇది సంకల్పం కాదు. స్వామికి విజ్ఞాపన చేసి శ్రద్ధగా కళ్యాణం చేసే యోగ్యత మాకు ఇవ్వండి. యోగ్యత వచ్చిన తర్వాత సంకల్పము, సంకల్పం తర్వాత శ్రద్ధగా ఉంటే కళ్యాణానుగ్రహం పొందవచ్చును. గోవిందా. ఓం దేవీ
विश्वक्सेनं तमाश्रये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव देव लक्ष्मीपते ते ह्रीं स्मरामि यत्र योगेन्द्ररत्नो यत्रपार्थो धनद्धरः तत्र श्रीं हृदयकलकल्याण भाग्यप्रजायते पुनर्जस्त्वमलङ्कित्य प्रजामि शरणं हरिं सर्वदातनकार्ये नास्ति चेदाममङ्गलम् एकापुलेतो भगवान् मङ्गलरक्षणोहरिणे नामस्तेताख्यस्तेता कुलस्तेनात्मना भवः श्री श्रीवादवर ब्रह्मणे नमः विश्वक्सेनादिभक्तपरिवारेभ्यो नमः श्री सुदर्शनाभ्यां नमः केशवाचार्येभ्यो नमः केशवाचलवृत्तिविमोत्रिभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः नमस्कारं कुर्यात् అందరూ చెప్పండి सर्वेभ्यः श्री वैष्णवेभ्यः महा भागवतेभ्यः नमस्कारं कुर्यात् సరే భగవంతుడికి తర్వాత పండితులకి తర్వాత భక్తులందరికీ ఓ చిన్న పాప వచ్చినా వారికి కూడా దండం పెట్టవలసిందే. వీళ్ళంతా భగవంతుడు సేవకులలో ఉన్న భక్తులు. వాళ్ళని గౌరవిస్తే భగవంతుడి దగ్గర ఉన్న అమ్మవారు వీళ్ళు ధర్మంలో ఉన్నారు స్వామి, వీళ్ళను మనం రక్షించాలి అని ఈ నమస్కారం ధర్మ సంస్కారము అంటారు. ఒక్కసారి అందరికీ నమస్కారం చేసుకోండి. గోవిందా సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః నమస్కారం కుర్యాత్. ఆదో యజమానాః అస్తో ప్రక్షాళ్య. అందరికీ ఆచమనం చేయించడం అంటే అందరికీ కష్టం, కానీ మన అర్చక స్వామి కొంతమందికి ఎవరెవరు నిర్ణయం చేస్తారో వాళ్ళకి ఆచమనం చేయిస్తారు. అందరూ చెప్పండి, అందరూ అనండి. అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇప్పటి నుంచి వినండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, దామోదరాయ నమః. పృథివ్యాః మేధో పృష్ఠర్షిః పూర్వో దేవః సుతరం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవచ్చ పరబ్రహ్మవిధిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. మా అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఆచమనం చేసేవాడు కాకుండా మిగతా వాళ్ళంతా ఒకసారి కళ్ళు మూసుకొని గట్టిగా ఓంకార పఠనం చెప్తాం. ఓం అంటూ సున్నాతో పూర్తి చేయాలి. అందరూ గట్టిగా చెప్తాము. అందరూ అనండి. ఓం ఆచమనం వాక్శుద్ధి చేసి, ప్రాణాయామం అంటే ఓంకారమన్నం. మనసుకి ఏకాగ్రత కలగాలి. ఏకాగ్రత అంటే కళ్యాణం చూచడానికే సంకల్పం. అందుకోసమే ఓంకారమనంతో మనసును శుద్ధి చేసుకొని ఈ మనసుని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో భగవత్ కళ్యాణాన్ని మేము సేవిస్తాము అని. ఇప్పుడు 2 అయ్యాయి. మూడోది సంకల్పం. ఈ సంకల్పంతో వాచ అంటే సంకల్పము అంటారు. ఇప్పుడు మనందరం సంకల్పం చెప్పుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సేవకులమై ఉండి ఈ కళ్యాణంలో ఉండే అనుగ్రహములు అన్ని మనం సేవిద్దాము. ఓం శుభాభ్యుదయాగ్రే శుభే గోవనే మంగళే ముహూర్తే అత్ర ప్రజయా జన్మోద్దేవే
कल्याण मंडपे भगवत भागवताचार्यनिधो अस्मिन् वर्तमान व्यवहार विग्रहक्रमाणेन प्रभवादिविद्यमन्त्राणां मध्ये श्री क्रोधि नाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावण मासे शुक्लपक्षे द्वादश्यां शुभदिनो वासरः भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभनिधौ अस्यां शुभविधो अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवस्य जगद्गुरुर्नः जगद्रक्षणार्थमवीर्णस्य ఈ మాట ఎంత గొప్ప రోజు మనం ఒకసారి విందాం. వర్ష ఋతువు, వర్షాలు పడే రోజు. వర్షం పడుతుంది, రావడానికి ఇబ్బంది కదా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో పర్వతాల మీద చెట్లకు నీళ్ళు ఎవరు పోయాలి? ఈ ఋతువు పోస్తుందట. ఈ ఋతువులో వర్షాలు వస్తేనే పర్వతాల మీద ఉన్న వృక్షాలకి భూమిలో నీళ్లు అక్కడికి అందుతాయి. మనం అంటే అడిగి ఎక్కడితో తెచ్చుకొని తాగుతున్నాం. వాటన్నిటికీ అందాలి అంటే ఈ ఋతువు సమృద్ధిగా ఉండాలి. వర్ష ఋతువులో శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో ఇవాళ శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. స్త్రీలంతా గొప్ప వ్రతాలు ఆచరించి తన భర్తను తన కుటుంబాన్ని రక్షించుకునే రోజుగా. ఇంకొకటి ద్వాదశి, ఓ 10 మందికి అన్నం పెడితే మోక్షలోకానికి వెళ్లే రోజు అంటారు. ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళంతా ద్వాదశి రోజు భోజనం పెడతారు. అందుకోసమే ద్వాదశి కళ్యాణము అంటారన్నమాట. దాంట్లో ద్వాదశిలో ఒక్కడికి భోజనం పెట్టినా చాలా గొప్పనైన ధర్మము అంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ తదియారాధన ప్రసాదము అందుతే, భగవత్ ప్రసాదం అందుతే చాలా గొప్పనైనటువంటిది. కాబట్టి ఇప్పుడు మన సంకల్పము, ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొంతమంది గోత్రనామాలు చెప్పడానికి సంకేతం పడుతుంది. కళ్యాణ టికెట్ కట్టిన వాళ్ళు మాత్రమే వాళ్ళ ఎందుకు టికెట్, దానికి సంబంధం ఏంటంటే స్వామివారి కళ్యాణం ప్రత్యేకత. ఆ ప్రత్యేకమైన అనుగ్రహం మనం ఒకసారి చేరుతాం. గోవింద గోత్రనామాల లిస్టు श्रीमान श्रीमनः यजमानमास्याः गोत्रोद्भवस्याः कंचनगोत्रोद्भवस्याः यजमानस्याः भगवन्नामदेस्याः समीपस्याः भारतीनाम्याः भक्तस्याः यजमानस्याः भगवन्नामदेस्याः तत्समीपस्याः मधुरतानामदेस्याः समुद्रस्याः सह कुटुम्बकस्याः सर्वानुकूलिना सिद्ध्यर्थं यजमानस्याः श्रीमान श्रीमनः गोत्रोद्भवस्याः यजमानस्याः विश्वोत्रोद्भवस्याः यजमानस्याः ब्रह्मश्रीधर्नामदेस्याः सर्वज्ञाः सुभद्राम्याः सह कुटुम्बकस्याः यजमानस्याः सकलगोत्रोद्भवस्याः चित्तनामदेस्याः सर्वज्ञाः उमादेवीनाम्याः सह कुटुम्बकस्याः यजमानस्याः विल्लगोत्रोद्भवस्याः नल श्रीनिवासनामदेस्याः सर्वज्ञाः कृष्णेनाम्याः नल श्रीनिवासनामदेस्याः राजेश्वरीनामदेस्याः सह कुटुम्बकस्याः यजमानस्याः नाभिल्लगोत्रोद्भवस्याः नल नागराजनामदेस्याः कृष्णेनामदेस्याः सह कुटुम्बकस्याः वस्त्रकलयोद्भवस्याः शुद्ध श्रीनिवासनामदेस्याः राजीनामदेस्याः सह कुटुम्बकस्याः यजमानस्याः फलानवेशनामदेस्याः दिनलक्ष्मीनामदेस्याः धूनामदेस्याः यजमानस्याः चन्द्रकलयोद्भवस्याः भोगलविवेशनामदेस्याः वेङ्कटलक्ष्मीनामदेस्याः सह कुटुम्बकस्याः यजमानस्याः श्रीविल्लगोत्रोद्भवस्याः योगनगालिकारिणामदेस्याः भाग्यम्मनामदेस्याः यजमानस्याः वसुधरगोत्रोद्भवस्याः कनकं भाग्यम्मनामदेस्याः सह कुटुम्बकस्याः रोहणकृष्णगोत्रोद्भवस्याः श्रीरामचन्द्रनामदेस्याः सरस्वतीनामदेस्याः यजमानस्याः परीक्षणगोत्रोद्भवस्याः पिप्पालराजमणिनामदेस्याः मेघवानामदेस्याः पुरीषणगोत्रोद्भवस्याः ऐकसन्तोषकुमारनामदेस्याः साईप्रसन्ननामदेस्याः यजमानस्याः मधुरगोत्रोद्भवस्याः कृष्णानामदेस्याः
मालवीनामधेस्याः कौण्डिन्यगोत्रोद्भवस्याः प्रतिकृष्णमूर्तिश्रीनामधेस्याः सम्पालगोत्रोद्भवस्याः कण्डवीशतत्वानामधेस्याः कृष्णवीरनामधेस्याः भागवतगोत्रोद्भवस्याः श्रीवेङ्कटरङ्गारामधेस्याः सोमलक्ष्मीनामधेस्याः विश्वशिवोत्रोद्भवस्याः मुक्ताय श्रीनिवासनामधेस्याः भद्रनामधेस्याः वीरवाकगोत्रोद्भवस्याः श्रीवाल्मीकि ब्रह्मादिनामधेस्याः भद्रानामधेस्याः नन्दीश्वरगोत्रोद्भवस्याः महेशनामधेस्याः सुमित्रानामधेस्याः यदुष्णोद्भवस्याः मठमण्डमधुसूदनामधेस्याः सुरेन्द्रनामधेस्याः सहकुटुम्बकस्याः यदुष्णगोत्रोद्भवस्याः सन्तोषनामधेस्याः सौम्यानामधेस्याः सहकुटुम्बकस्याः ऋतुलवादिगोत्रोद्भवस्याः वेङ्कटश्रीनिवासनामधेस्याः वरलक्ष्मीनामधेस्याः रेलगोत्रोद्भवस्याः कोङ्कणी सर्वेश्वरनामधेस्याः सुजातनामधेस्याः पालकरा गोत्रोद्भवस्याः दुर्लभसुप्रीनामधेस्याः सिद्धमनामधेस्याः श्रीकामनामधेस्याः यक्षश्रीनामधेस्याः अंशुगोत्रोद्भवस्याः वीरगोत्रोद्भवस्याः कोङ्कणी सर्वेश्वरनामधेस्याः सुजातनामधेस्याः सहकुटुम्बकस्याः गोत्रोद्भवस्याः नामधेस्याः प्रज्ञा संवायनामधेस्याः सहकुटुम्बकस्याः यदुवाकस्याः गोत्रोद्भवस्याः कोङ्कणनामधेस्याः मालवीनामधेस्याः सहकुटुम्बकस्याः ఇంకా ఎవరైనా ఇంకెవరైనా కళ్యాణ చెప్పండి మామా సేవకులందరి గోత్రనామా చెప్పడం జరిగింది. అందరూ ఒకసారి మీరు చెప్పే సంకల్పాన్ని చెప్పండి. అందరూ అనండి మామ. మళ్ళీ కొంచెం గట్టిగా, ఇలాగా అలవాటైపోయింది. ఇప్పుడు దాన్ని నిరూపణ చేద్దాం. సంకల్పమే ప్రాధాన్యత. సంకల్ప కల్పము అంటే ఏది ఆచరిస్తున్నామో అది మన తోడుంటుంది అని ఈ సంకల్పంలో విధి విధానం. ఇంట్లోనేమో మనసులో అనుకుని బయలుదేరుతాం. ఇక్కడ ఏం చేస్తున్నామో చెప్పి స్వామి ఇష్టపడి ఇచ్చే అనుగ్రహాన్నే సంకల్పము అంటారు. అందరూ అనండి మామ. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం లోక కళ్యాణార్థం మమ సంకల్పిత గో సంరక్షణ భూ సంరక్షణ జల సంరక్షణ కాల సంరక్షణ వృక్ష సంరక్షణ శరీర ప్రాణ సంరక్షణ వేద సంరక్షణ మమ ఆలయ సంరక్షణ సిద్ధ్యర్థం పాంచాన్నిక ఏకకుండాత్మక తృతీయ వార్షిక బ్రహ్మోత్సవే అద్య తృతీయ దివస సాయంకాల శ్రీ భువోశ్చ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణ మహోత్సవ కైంకర్యం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే గోవిందా. సంకల్పం చెప్పడం జరిగింది. మీ చేతిలో తీర్థం పోస్తారు.
తీర్థం మొదలుపెట్టి ఇక్కడ జరిగేటువంటి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, స్వామివారి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని సేవిద్దాము. దయచేసి మళ్ళొకసారి విందామన. ఎవరు మాట్లాడకుండా ఉంటేనే మంచి జరుగుతుంది. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంటే స్వామి గుణగణములు తెలుసుకోవచ్చును. లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం రాజరాజ్యాభివృద్ధ్యర్థం అనుష్ఠేయమాన ఏకగ్రామ ప్రజానాం భక్తానాం నిరంతరం ఆరోగ్యదాల్పే సమృద్ధ్యర్థం గృహే ధన కనక వస్తువాహన విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి అనుగ్రహప్రదార్థం గ్రామ భక్తానాం నిరంతరం భగవద్ దర్శన సేవా అనుగ్రహదిత్యర్థం న్యాయస్థలే ధర్మాచరణానుగ్రహదిత్యర్థం ఆలయాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ధాన్య సువృష్టి వజ్రాభావగ్రహసిద్ధ్యర్థం సంకల్పిత లోక కళ్యాణార్థం చరణో అస్తోగ్నిపదే. ఓం శాంతి శాంతి శాంతి. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. స్థైర్యగైః స్వస్వవాంతస్తనోభిః. గోత్రేభ్యః నామభ్యః స్వస్తి వాసుదేవ పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణాం మమ మనసి ఉత్సాహః అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే. ఈ సంకల్ప భావం ఈ జన్మలో ఎన్ని దానములు చేశారా అని చూస్తాడట. ఇలా మనం చెప్పుకున్నాం, కృతయుగంలో యజ్ఞం, త్రేతాయుగంలో తపస్సు, ద్వాపర యుగంలో అర్చన, కలియుగంలో దాన ధర్మాలు. ఈ యుగంలో దాన ధర్మాలు చేయకపోతే మోక్షలోకానికి వెళ్ళగా మళ్ళా 84 లక్షల జీవ జన్మలు ప్రారంభం అవుతాయట. అందుకోసమే వైకుంఠ లోకం దాకా వెళ్ళేంత పుణ్యములు సంపాదించాలి. సంపాదించాలంటే ఏం చేయాలి? మనకేది ఇష్టమో అది దానం చేయాలట. తీసుకునే వాడికి ఏది ఇష్టమో అది దానం చేయాలి. కలియుగంలో ఏది ఇష్టం ఉంటుంది? హిరణ్యము అంటే బంగారం. బంగారం మనకి ఇష్టం ఉంటుంది. అయితే అలాంటి నాణ్యాన్ని దానం చేస్తే బాగుంటుంది. అయినా మీకేంటి, మీరు ఏది వస్తే అది చెప్తూ ఉంటారు. కానీ ఏది ఇష్టమో అది దానం చేయాలి. ఎంత చేయాలి? 10 ఉంటే చేయబుద్ధి కాదు, 100 ఉంటే చేయబుద్ధి కాదు. ఓ 1000 ఉన్నాయనుకోండి, ఇంటి నిండా ఏం తీసుకుపోదామా, ఒకటైనా దానం చేద్దాం.
అలా దానం చేద్దామని మనసులో సంకల్పం వచ్చిందనుకోండి, భగవంతుడు 1000 పుట్టిస్తాడట. పుట్టించి 1 2 దానం చేసి నేను అందరికి చేశాడు కదా, మోక్షలోకానికి తీసుకువెళ్లే ధర్మం నాదే అని అలా ఇష్టమైన దానం చేయుట వలనే మోక్షలోకానికి వెళ్తారు అని నిన్న రాయవారంలో చెప్పుకున్నాం. నిన్న రాయవారంలో మనందరం ఎవరెవరి తరఫున ఉంటామో మన నిర్ణయాలు చెప్పాం. సారు అమ్మ నిర్ణయం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే స్వామివారి తరఫున ఉన్న వాళ్ళకి సంపదలు కలుగుతూ ఉంటాయి, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. స్వామివారి అమ్మవారి తరఫున ఉంటే సంపదలు కొడుతూ ఉంటాయి. స్వామివారి తరఫున ఉంటే ధర్మంగా ఉంటారు. ధర్మంగా ఉంటే న్యాయస్థానం ఎప్పుడు గొప్పగా ఉంటుంది. ఇలాంటి గొప్ప నిర్ణయాలు నిన్న మనం 2 గంటల సేపు రాయవార మహోత్సవమే జరుపుకున్నాం. అమ్మవారి గుణగణాలే ప్రత్యేకంగా వినడానికి నిన్న సాయంకాలం మొత్తం మనం వేడుక చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మీరు అమ్మవారి తరఫున ఉంటారా, స్వామివారి తరఫున ఉంటారా? స్వామివారి తరఫున ధర్మము న్యాయము. అమ్మ మీరు స్వామివారి తరఫున ఉంటారా, అమ్మవారి తరఫున ఉంటారా? స్వామివారి తరపునే. ఇద్దరు ఖర్చు పెడితే మరొకటి పుట్టించాలి కదా సంపదలు, సంతోషమే. మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టి ఉంటే దానం యోగ్యం కలిగి ఉంటుంది. నిన్న మన నిర్ణయాలన్నీ పెద్దయ్య గారు అడిగి స్వామివారికి విజ్ఞాపన చేశారు. కాకపోతే ఇప్పుడు మన మనసులో స్వనిర్ణయం ఇష్టం ఉంది చెప్పాం, కానీ ఇప్పుడు విధానం మనందరం అమ్మవార్ల తరపునే ఉండాలి. ఎందుకో తెలుసా అండి, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టాలి. ఆడపిల్ల పుట్టకపోతే మోక్షం లేదు. అబ్బాయి పుట్టాలి, వంశోద్ధారకుడు, వంశాన్ని రక్షించేవాడు ఉన్నా సరే ఆడపిల్ల పుట్టకపోతే ఈ జన్మకు మోక్షలోకానికి వెళ్ళలేము. అందుకోసమే సాక్షాత్తు శ్రీదేవి భూదేవి ఇద్దరు మన ఇంట్లో పుట్టిన అమ్మలుగా మనం భావించి ఎవరైనా సరే ఈ ధర్మానికి అన్న వాడు గృహప్రవేశం పాల్గొనించుంటారు. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిని స్వయంగా పుట్టి ఉంటుందో ఆడపిల్లైన కన్యాదానం చేసి ఉంటారు. కాబట్టి వాళ్లకు ఈ కన్యాదానం చేసే యోగం ఇవాళ కలగాలి. ఇది ఉత్సవ కళ్యాణం. మనం చేస్తే మన పెద్దలందరికీ 21 తరముల వాళ్ళకి మోక్షం కలుగుతుందట. అంత గొప్పన దానం. ఏ దానం చేసినా ఉత్తప్పుడు మీకే చెందుతుంది. ఈ రోజు కన్యాదానం చేస్తే మీ వంశంలో 21 తరముల వాళ్ళకి మోక్షలోకం కలుగుతుందట. ఇప్పుడు కళ్యాణ వైభవం ప్రారంభమవుతుంది. మనం శుద్ధి చేసుకోవాలి. మనం ఇక్కడ శుద్ధి చేస్తుంటే వరుణుడు వచ్చి మన దేవాలయాన్ని, మన గ్రామాన్ని, మన తెలంగాణ ప్రాంతాన్ని అంతా శుద్ధి చేశాడు. ఎందుకంటే అక్కడికి ఏదో ఎలా వస్తారో ఒక్క 2 చిరుకులు నెత్తి మీద పడ్డాయనుకోండి, అగ్ని శృతి వ్రతం అశ్రుతి ప్రశృతి కవి అని అంటే అది సుకృతం కాదట. వేచి ఉండి స్వామి ఇష్టపడి సేవ సంపూర్ణమై ఇస్తే అది సంపూర్ణత్వమైన అనుగ్రహము అంటారు. గోవిందా. ఓం అధ శ్రీయాది దేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణ నివారణం ఆయన పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివదే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమ శ్రీ వెంకటేశ్వర స్వామిన విభవం విస్తారయన్ దేవస్య తండుల పూర్ణ పాత్రే ప్రాధారవిధి మధ్య అష్టదళపద్మం విలిఖ్య ఓం గోవిందా. అష్టదళేషు విమలాధ్యక్ష జగతీనావాహయేతు. ఓం విమలాయ నమః, ఓం కమలాయ నమః, ఓం ఉత్తరశివ్యే నమః, ఓం వీణాయ నమః, ఓం కీర్తి నమః, ఓం లక్ష్మీ నమః, ఓం పుష్టి నమః, ఓం పుష్టి నమః. యశ్వరూపాణ్యావాహ్య తదుపరి స్వర్ణసూత్ర చతుర్భుజ నాగవల్లీకర ప్రముఖ బలాయ వజ్రవైడూర్య గోమేధిక పుష్యనాగ హరిద్రాచరితాయ దుకూల వస్త్ర హేమాంకుళీల మకరకుండల మనోహరైః పాత్రే ప్రశోభితం క్షత్రజామలాధిపదారైః సహ పూర్వకమాగత్య సంప్రవేశ్య ప్రజోపన్నేతి మంత్రేణ వేదికో మరణిక్షేపేత్. గోవిందా. స్వామివారు వైకుంఠ లోకంలో నుంచి నిన్న చెప్పుకున్నాం తిరుమలకు వచ్చారట. వైకుంఠ లోకంలో మనం ఎవరొస్తామో రామో తెలియక మరి నా దగ్గరికి కొంతమంది రాకపోతే నా దర్శనం కాదేమో అని తిరుమలకు వచ్చారట. మరి ఇక్కడ కాంతులు మరి అంత దూరం ఆలోచిస్తారట. నా గురించి పల్లకి తెచ్చారట, నేను వెళ్ళాలి.
అయితే అప్పుడు స్వామివారు రారట. ఎప్పుడు ఏం చెప్తే వస్తారు? ఒక ఇద్దరు దయానిధులైనటువంటి ఐశ్వర్యము లావణ్యము. ఒక అమ్మవారేమో ఐశ్వర్యం, ఒక అమ్మవారేమో లావణ్యము, ఒకరేమో సంపదకు నిలయం, ఒకరేమో భూమికి నిలయం. వీరి ఇరువురిని చూస్తే మంగళం పుడుతుందటయ్యా చెప్పగానే స్వామి ఓహో అందరికీ మంచి కలిగించాలని పిలుస్తున్నారు కదా అని ఆ బంగారు పల్లకి ఎక్కి మన ప్రాంతానికి వస్తున్నారు. ఒక్కసారి ఆ అలంకారం చేసిన స్వామి వారిని చూసి వైకుంఠ లోకాన్ని నుంచి మనం తీసుకువచ్చిన భావంతో ఈ మంత్రాన్ని సేవిద్దాం. గోవిందా స్వామివారి ఎంత గొప్పవారో అమ్మవారి మనస్సులు కూడా అంతే గొప్పవట. అందుకోసమే అమ్మవారి ఇద్దరిని ఒక ముత్యాల పల్లెలో కూర్చోబెట్టుకొని అమ్మా మీరు స్వామి సేవకు మనం పెడుతున్నాం, శాశ్వతంగా స్వామి వారి పక్కనే ఉండాలి. స్వామి వారు ఏదనుకుంటున్నారో ఆ సేవా తత్వం పూర్తి చేసి మేము మీ పిల్లలం కాబట్టి మేము ఎప్పుడు వచ్చినా స్వామి అనుగ్రహం మాకు కలిగించండి అని అమ్మవార్లని ఓ ముత్యాల పల్లకిలో పెట్టుకొని ఎక్కడి నుంచి ఆకాశరాజుగా ఉండే లోకంలో వచ్చి మనం తీసుకొని వస్తున్నాం. ఒక్కసారి గట్టిగా ఓ లక్ష్మీ మాతాకి స్వామివారు వైకుంఠ లోకాల నుంచి ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉంటే స్వామి మీకు కళ్యాణం అనే వేడుకను మేము సమర్పణ చేస్తున్నాం, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారేమో అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాము, దాంతో పాటు మీకు కంకణం కట్టి మా కళ్యాణంలో మీరు బద్దులై ఉండాలి. స్వామివారికి ఎన్నో లక్షల సంవత్సరాల క్రితమే కళ్యాణం అయిపోయింది. మన గ్రామము మన ప్రాంతము ఈ ఆలయము సంరక్షింపబడాలి అని లోక కళ్యాణం గురించి ఈ కళ్యాణం. అసలు కళ్యాణం అంటే ఏమిటి? కళ్యాణం. అందుకోసమే తిరుమలలో ఎవరైనా కళ్యాణ టికెట్ దొరుకుతుందా లేదా, వాళ్ళ ఇంటికి మంచి కళ్యాణ గుణగణములు కలగాలి. ఏ ఇంట్లో కళ్యాణం చేస్తారో వాళ్ళు మంగళకరమైన జీవనంలో ఉండగలుగుతారు అని దీనికి ఉండే గొప్ప ఆంతర్యము ఈ శ్లోకంలో. అధ శ్రీయాదిదేవీనా పాణిగ్రహణం ఉత్తమం. వందిళ్ళైనా కట్టుకోవచ్చుట, పెళ్లి మాత్రం ఒకసారి చేసుకోవాలి. పాణిగ్రహణం ఉత్తమం. అమ్మవారికి స్వామి చేయూతనిచ్చుట కొరకు ఇక్కడికి వచ్చారట. సర్వ కళ్యాణ జననం, సర్వ శత్రు నివారణ. ఈ కళ్యాణం వలన ఎవరికి కోపతాపాలు రావట. కోపతాపాలు రాకపోతే గొడవలు కావు, గొడవలు కాకపోతే ఇలాంటి ఆలయాలు ఎన్ని సంవత్సరాలైనా నిర్వహణ చేయొచ్చు అంటారన్నమాట. సర్వ శత్రు నివారణం. కోపం రాకపోతే ఆయుష్ పెరుగుతుందట. ఆయుర్ వృద్ధికరం రుణం. ఆయుష్ పెరిగితే సరిపోయిందా? పుత్రశ్రీ కీర్తి వర్ధనం. కళ్యాణం ముహూర్తము అని స్వామివారికి ఇప్పుడు అప్పచెప్పబోతున్నాము. ముందుగా స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవేద ధారణ. రక్షాసూత్ర దేవతాభ్యో నమః, యజ్ఞోపవేద దేవతాభ్యో నమః. హర్యమణమిత్యభిమంత్రియ ఓం హర్యమణం పదమిత్రంధాన యజ్ఞోదయ ఆదిత్యాం విష్ణుం సూర్యం బ్రహ్మాణం అగ్నిరాజస్మాన్ పంచభిర్మాగ్రేత్వా ఓం అగ్నిరాజస్మాన్ సవనస్పతిరాజస్మాన్ తేనత్వాయురాజస్మంతం కరోమి. సోమాయుష్మాన్ సహోదరేరాజస్మాన్ తేనత్వాయురాజస్మంతం కరోమి. యజ్ఞాయుష్మాన్ తదగ్నిరాజస్మాన్ తేనత్వాయురాజస్మంతం కరోమి. బ్రహ్మాయుష్మంతం బ్రాహ్మణేరాజస్మాన్ తేనత్వాయురాజస్మంతం కరోమి. దేవాయుష్మంతస్తే మృతేరాజస్మంతస్తే నత్వాయురాజస్మంతం కరోమి. జితం దైవీ దేవస్య రక్షకరే బహస్వామేతి మంత్రేణ దేవ్యో వామకరయో భద్రయ్యాత్. ముందుగా స్వామివారికి అమ్మవారికి కంకణ ధారణ కనింపజేయబోతున్నారు అర్చక స్వామి వారు. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా.
చప్పట్లు కొట్టాలి. ఓం బ్రహ్మచర్యాన్ని ముగించండి, గృహస్థాశ్రమ స్వీకరణ రండి. బ్రహ్మచర్యము అంటే వేదాంగములు తెలుసుకొని అందరికీ అందించుట. ఆ ఆశ్రమం పూర్తి చేసి గృహస్థాశ్రమానికి రండి. గృహస్థాశ్రమం వస్తేనే మనం ఇచ్చిన అమ్మవారిని తీసుకొని మనను రక్షిస్తారని స్వామి వారు. అందుకోసమే సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం ఈ 3 ఆశ్రమముల కంటే గృహస్థాశ్రమమే గొప్పదిగా. అందుకోసమే మనకి ఇప్పుడు కంకణ ధారణ ధరింపజేస్తారు. మా ఎవరు కంకణాలు అడగకండి, కంకణం కట్టుకునేది నిశ్శబ్దంగా ఉండడానికి. కానీ మన కలియుగంలో ఇప్పుడు కంకణాల గురించే నిశ్శబ్దం పాడించడం, పోయి నాకివ్వండి అని ప్రశాంతత గొడవడుకోవద్దు. ఆ ఉన్నది మన గురించే కాబట్టి మన దగ్గరికే వస్తాయి. స్వామి ఇచ్చినవి మీరు ధరించి కళ్యాణాన్ని శ్రద్ధగా సేవిద్దాము. అందరూ చెప్పండి. జీతాలంటే మళ్ళీ మర్చిపోతున్నారు, ఎవరు చెప్పట్లేదు. జీతాలంటే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ అచ్యుతగోత్రోద్భవాయ అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాదశేశ్వరార్పిత అచ్యుతగోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల విష్ణురంగ స్వరూపాయ సురాసురాన్విత భాగవత్మయుగడాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆత్మజ్ఞాన పరాయణాయ పరమోహ విభవ అంతర్యామి అజ్ఞానదాన స్వరూపిణే పరే పరబ్రహ్మజన్మణోరత్రే ప్రత్యుక్త జన్మణ పౌత్రాయ యూహమాసుదేవ జన్మణ పుత్రాయ అర్చావతారే శ్రీ వెంకటేశ్వర స్వామినే కన్యాధ్యేవరాయ వృణీధ్వం వృణీమహే భగవత్సమేతం గత్వా బ్రూమే చతుర్వేదాఖ్యాయినే సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార స్త్రియా విషయ ప్రవర్తిత సౌభాగ్యగోత్రోద్భవీ విశ్వంభర జన్మణోనంత్రే రత్నాకర జన్మణ పౌత్రే శ్రీరామనవ జన్మణ పుత్రే సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపిణి శ్రీదేవి నామ్ని పరాధ్యుని కన్యా వసుంధర స్థిరధర త్రయా విజయ ప్రవరార్పిత లావణ్య గోత్రోద్భవీ విపుల శర్మణోనత్రే గహ్వర శర్మణ పుత్రే కాశ్యప సంకల్ప శర్మణ పుత్రే సాక్షాత్ గోదాదేవి స్వరూపిణి భూదేవి నామ్ని పరాధ్యుని కన్యా వృణి చెప్పుకొని అహో అంటే ఎప్పటికీ, దాస్యామి అంటే సేవకులమై ఉంటాము అని చెప్పామన్నమాట. భగవంతుడు సేవ కంటే ఏది గొప్పది కాదట. ఈ జన్మ ఇవ్వడం గల కారణం వారే కాబట్టి వారి సేవకు నేను అంకితమైతాను. ఎవరైతే సౌభాగ్యము అనే మంచి మనసు ఉంటే వారి ఇంట్లో మంగళప్రదమైన ఆచరణలు జరుగుతాయి. మన భారతదేశ సంస్కృతి చూడండి, స్త్రీ ఎంత ధర్మంగా ఉంటుంది. నుదుట బొట్టు, చేతికి గాజులు, మెడలో మంగళసూత్రం, వివాహం అయి ఉంటే కాలికి పెట్టలు. ఇదే సౌభాగ్యత అంటారు. దాంట్లో సత్సంభాషణ లక్షణాన్ని పది ధర్మ పరాయణ